తర్వాత ఇక మా టైటిల్ మోడీ సార్కు ఆయన ఎంత పొడుగుండో అంత పొడుగు పూలదండ వేయడం జరిగింది. ప్రధానమంత్రి అయినందుకు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి ఆర్థిక శుభాకాంక్షలు ఏవిఎం ఛానల్ నుంచి జరుపుతా ఉన్నాం. దాని తర్వాత నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప వ్యక్తిగా తనకు తాను అనుకుంటారు. చాలా మంది ప్రపంచ దేశాలకు మ్యాక్సిమం బీజేపీ చేస్తున్న పని ఏంటంటే నరేంద్ర మోడీ గొప్ప వ్యక్తి, నరేంద్ర మోడీ బాగా చేస్తాడు, నరేంద్ర మోడీ దేశాన్ని కాపాడుతాడు, నరేంద్ర మోడీ ఇదే పని, ఒకరి డబ్బా ఒకరు కొట్టుకోవడమే వీళ్ళ యొక్క పని తప్ప ఇంకేం లేనట్టు నాకు అనిపిస్తుంది. నేను ఓ టైటిల్ కూడా పెట్టినా మీకు, ఇల్లు వీకి పందిరేసిన నరేంద్ర మోడీ అని పెట్టినా. ఎట్లా ఏదైనా ఇది నిజమా అవద్దమా మీరే చెప్పాలా. ఎస్ ఆర్ నో, ఇల్లు వీకి పందిరేసిండా లేకుంటే ఆయన పందిరి వీకి ఇల్లు కట్టిండా మీరే చెప్పండి. చెప్పిన తర్వాత వాస్తవం చూసిన తర్వాత మీరు చెప్పు. ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా ఎన్నికైనటువంటి నరేంద్ర మోడీ సన్మానిస్తున్నటువంటి మిత్రపక్షాలు మనకి ఇక్కడ కనబడుతుంది. మిత్రపక్షాలు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇక్కడ నితీష్ కుమార్ ఉన్నాడు, ఇవాళ పార్టీకి సంబంధించిన రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వీళ్ళందరూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు ఇక్కడ పక్కకు. ఇక్కడ ఏమంటున్నాడు నరేంద్ర మోడీ అంటే మాది సక్సెస్ఫుల్ కూటమి. అవునాయా, ప్రపంచ దేశాలే గర్వించదగ్గ నాయకుడు నువ్వంటివి, నీకు మించిన నేత లేదని నువ్వే చెప్పుకుంటువి, భూతద్దములు పెట్టుకొని కాంగ్రెస్ రిజల్ట్ చూడాలని నువ్వంటివి, కానీ నీకు సావు తప్పి కన్నులొట్టబోయి మళ్ళా కూటమి జోలికి నువ్వు వస్తేవి. ఇండియా కూటమి కట్టిన వాళ్ళను కూటమి కట్టుకొని వస్తారని నువ్వే ఒక కూటమిలో పోయి ఇరుక్కపోతివి. దానికి సావు తప్పి కన్నులొట్టబోయిన గెలుపుకు నువ్వు మళ్ళీ దీని మీద ఉల్టా అపనిందలు వేసడం అంత కరెక్ట్ కాదు. సరే, ఇక్కడికి వస్తే ఏమంటాను అంటే మాది సక్సెస్ఫుల్ కూటమి అంటే నేను ఏమంటున్నానంటే మీది సక్సెస్ఫుల్ కూటమా? సక్సెస్ఫుల్ కూటమి కట్టడంలో సక్సెస్ఫుల్ కావచ్చు, కానీ ఈ దేశాన్ని సక్సెస్ మంత్రంలో దూసుకుపోనికే మీ కూటమి సక్సెస్ అవుతుందని నేను అనుకోవట్లేదు. మీరు జట్టు కట్టనికనే సక్సెస్ఫుల్ జట్టే, అందులో ఒప్పుకోలేదు. మీది సక్సెస్ఫుల్ కూటమే, అందులో మాకు ఎలాంటి భేదభావం లేదు. కానీ మీరు సక్సెస్ఫుల్గా ఈ దేశాన్ని నడిపిస్తారా అంటే గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ చరిత్ర మనం ఒకసారి చూస్తే ఇల్లు వీకి పందిరేసిన చరిత్ర నరేంద్ర మోడీది. బ్యాంకులు అంటే జాతీయకరణ చెందిన బ్యాంకులు ప్రైవేట్ ఓన్ చేతిలో పెట్టడం అంటే ఇల్లు వీకి పందిరేయడమే. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కట్టేటప్పుడు ఆ ఎయిర్పోర్ట్లను వేసినటువంటి టెండర్లను పిలవకుండా ఆ టెండర్లకు ఉన్న నిబంధనలను సడలిస్తూ ఆదానికి అడ్డదారుల్లో దొడ్డిదారుల్లో కట్టబెట్టినటువంటి నరేంద్ర మోడీ ఇల్లు వీకి పందిరేసినట్టే. ఓడరేవులను ఆదాని అంబానీలకు తక్కువ ధర కట్టబెట్టి ఈ దేశానికి రావాల్సిన ఆదాయాన్ని ఒక ప్రైవేటు శక్తుల చేతులు పెట్టి ఈ దేశ ప్రజలను నడ్డి విడిచినటువంటి నరేంద్ర మోడీ ఇల్లు వీకి పందిరేసినట్టే. ఈ దేశంలో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ఫర్ $30 ఫర్ బ్యారెల్ ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోడీ ఇలా ₹100 అంటే ₹100 పెట్రోల్కు తీసుకుంటామంటే ఇల్లు వీకి పందిరేసినట్టు, అంటే పేద ప్రజల కడుపు కొట్టినట్టే. ఇలా పేదవాళ్ళ యొక్క బతుకులు మానకుండా తినేటువంటి ఆహారం మీద, పాల మీద, పప్పు మీద, ఉప్పు మీద, పసుపు మీద, చివరికి చపాతీల మీద, తినే అన్నం మీద GST పెట్టినటువంటి నరేంద్ర మోడీ పేద ప్రజల కడుపు కొట్టినట్టే. ఈయన దేశాన్ని నువ్వు సక్సెస్ కూటమి అయితే మాకు ఏందైతే వచ్చేది 105 లక్షల కోట్ల నప్పు తెచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ఇల్లు వీకి పందిరేసిన అని మేము చెప్తా ఉన్నాం. కాదని నువ్వు చెప్పు, నువ్వేం ఉద్ధరించినావో చెప్పు. ఈ దేశంలో 10 ఏళ్ళుగా ఒక ప్రాజెక్టు కట్టకుండా పైసలు ఏం చేసినావో చెప్పని ప్రధానమంత్రి ఇల్లు వీకి పందిరేసిండు. నరసరాన పైసలు కొట్టుకోరో అర్థం కాని పరిస్థితి ఉంది. మీ కూటమి ఏమో చేస్తుంది, మీకు ఏమో కూటమి చేస్తుంది, ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తుంది. ప్రజలు మేడిపంది చందమైన మీ అందమైన అబద్ధాలను చూసి, మీ అర్థం లేని దేశ రక్షణ అనేటువంటి మాటలు చూసి మోసపోయారు తప్ప ఇంకోటి కాదనేది జగమెరిగినటువంటి సత్యం. దాన్ని నేను ఏమని చెప్తానంటే ఈ దేశంలో ఉన్న అత్యంత తెలివైనోడు ఎవడైనా సరే బీజేపీకి సంబంధించినోడు, భారతదేశంలో నరేంద్ర మోడీ చేసిన 2 పనులలో ఈ దేశం బాగుపడతాని ఒక 2 పనులు చెప్పుర్రి 10 ఏళ్ళల్లా. లేకపోతే ఏం చేయబోతారో చెప్పండి. మీరు స్లోగాన్స్లకు, నినాదాలకు, అబద్ధాలకు, లేకుంటే ప్రజల మీద అపోహలు, పుకార్లు ప్రజల మీదకి దొబ్బనికి మీరు నెంబర్ 1. మీ కూటమి మొత్తం అదే పని చేస్తుందని అర్థమైంది. చంద్రబాబును మేము ఇంతవరకు దాకా మేము 2019లో చంద్రబాబు ఓడిపోయినప్పుడు నరేంద్ర మోడీ మీద యుద్ధం చేసినప్పుడు ద రియల్ లీడర్ చంద్రబాబు నాయుడు అనుకున్నాం.
నరేంద్ర మోడీ, నువ్వు నరేంద్ర మోడీ కావు, వాళ్ళ భార్య పేరు ఏం పేరు, మీరా బెహన్ భర్త మోడీ అని అన్నాడు నరేంద్ర మోడీ. నీ వల్ల ఏంది కాదు, నీకు కుటుంబం లేదు, నీకు మానవత విలువలు లేవు. ఈ దేశంలో ఉన్నటువంటి సిబిఐ ఆర్బిఐ అండ్ ఎన్నికల కమిషన్ లాంటి అత్యంత పవర్ఫుల్ కమిషన్ నాశనం చేసినటువంటి దుర్మార్గుడు నరేంద్ర మోడీ అని ఇలా మాట్లాడినటువంటి చంద్రబాబు నరేంద్ర మోడీకి డబ్బా కొడతా ఉంటే ఒకరి డబ్బా ఒకరు కొట్టుకుంటా ఉన్నారు, ఒకరి జబ్బా ఒకరు చర్చుకుంటారు తప్ప మీరు ఈ దేశ నిర్మాణంలో పాలు పంచుకొని ఈ దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి చిత్తశుద్ధి మీకు ఉన్నట్టు మీరు నిన్న నిర్వహించినటువంటి మీటింగ్లో ఒక్కడు కూడా మాకు కనవాలే, ఎక్కడ కూడా మాకు కనవాలేదు అంటున్నా. అది మీ పరిస్థితి ఏంటంటే మా సక్సెస్ఫుల్ కూటమంట. ఎన్డీఏ అంటేనే గుడ్ గవర్నెన్స్. ఏందా గుడ్ గవర్నెన్స్? ఏంది నీ గుడ్ గవర్నెన్స్ అని అడుగుతున్నా. వాట్ ఈజ్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్? దానికి ఒక అర్థం చెప్పండి అంటున్నా. జాతీయ సంస్థలను ప్రైవేటు గాడిదలకు అప్పచెప్పే గుడ్ గవర్నెన్సా, లేకుంటే మణిపూర్ మహిళలను ఘోరాతి ఘోరంగా అవమానపరిచినప్పుడు కళ్ళు మూసుకొని పండింది గుడ్ గవర్నెన్సా? రజలింగ మహిళల యొక్క జీవితాలను నాశనం చేస్తున్న దున్నపోతులు జైల్లో పెట్టకుండా పట్టించుకొని కేర్ చేయకుంటే గుడ్ గవర్నెన్సా? పార్లమెంట్ భవనం ఓపెన్ చేసినప్పుడు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా సన్నాసులు తీసుకొచ్చి ఓపెన్ చేస్తే గుడ్ గవర్నెన్సా? ఏంది నీ గుడ్ గవర్నెన్స్ అని అడుగుతున్నా. వాట్ ఈజ్ కాల్డ్? మీడియాను మొత్తం నీ చేతిలో పెట్టుకొని ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి మీడియా ఒక నాయకుని దెబ్బలు కొట్టుకో ఉంటే, ఒక నాయకుని బట్టి పొగుడుతూ ఉంటే అది గుడ్ గవర్నెన్స్ అవుతుందా? ఆదాని అంబానీల పేరు చెప్పి ప్రపంచం లోపల అన్ని దేశాల్లో బిజినెస్ చేసుకొని ప్రపంచంలో కుబేరుడు కావాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ నీది గుడ్ గవర్నెన్స్ ఎట్లయితుందని అడుగుతున్నా. మత పిచ్చి లేపి ఇలా ప్రజలకు వాళ్ళకు వీళ్ళకు హిందూ ముస్లింలకు క్రైస్తవుల హిందువులకు మొత్తం తాకట్లు పెట్టి వాళ్ళు కొట్టుకుంటుంటే దాని మధ్యలో ఓటు అనడము శునకానందం పొందుతున్నటువంటి మీది గుడ్ గవర్నెన్స్ ఎట్లయితుందో చెప్పండి అంటున్నా. మీ గుడ్ గవర్నెన్స్ నేను ఒక్కడే ఛాలెంజ్ చేస్తున్నా ఏవిఎం తోటి. నా ఏవిఎం మీకు నచ్చితే, నేను మాట్లాడే మాటలు తప్పు ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టండి తప్పు అని చెప్పి, లేదంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా మీ స్టేటస్లో పెట్టుకోండి, అందరికి పంపండి. అది మీ బాధ్యతగా నేను చెప్తా ఉన్నా. ఏంటంటే గుడ్ ఎన్డీఏ అంటేనే గుడ్ గవర్నెన్స్ అని చెప్తా ఉన్నాడు మోదీ. మా గెలుపును తక్కువ చేయాలని ఇండియా కూటమి చూసింది, మా గెలుపును తక్కువ చేయాలని ఇండియా కూటమి చూసింది. వాళ్ళకేం పని లేదు నిన్ను తక్కువ చేయాలి, నేను అంటే నీలేక అందరు కుట్రల మంది ఉంటారు నరేంద్ర మోడీ. సరే ఇవన్నీ చదివినాక నేను చెప్తా. మా గెలుపును తక్కువ చేయాలని ఇండియా కూటమి చూసిందట. అబ్బా నీ కుళ్ళు పోతు మాటలేదు తప్ప ఇంట్లో ఏం కనబడతలేవు. 10 ఏళ్లలో కాంగ్రెస్కు 100 సీట్లు కూడా రాలేదు. నీకేమో నేనేమంటానంటే కాంగ్రెస్ ఒక ఇండియన్ అలయన్స్ కూటమి పెట్టి వాళ్లకు అడిగినన్ని ఇచ్చింది పాపం. నేనేమంటున్నానంటే నీ లేక నరేంద్ర మోడీ లేక నేనే ప్రపంచంలో రాజును మహారాజును, నా అంత మునగాడి ప్రపంచంలో పుట్టలేదు, నేను తల్లికే పుట్టలేదు, నేను ఆకాశంలో కూడిపడ్డని నువ్వు గర్వంతో విర్రవీగుతావు. కానీ ఇలా ఈ దేశంలో పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీలకు సీట్లు పంచి రేషియో చూపి అన్న. నువ్వు ఎన్ని సీట్లలో పోటీ చేసినావు, ఎన్ని సీట్లలో గెలిచినావు, కాంగ్రెస్ ఎన్ని సీట్లలో పోటీ చేసింది, ఎన్ని సీట్లలో గెలిచింది, ఈ రేషియో చెప్పు. నీకు దమ్ముంటా అంటున్నా, రేషియో చెప్పు. నరేంద్ర మోడీ ఎన్ని సీట్లలో పోటీ చేసింది ఈ పార్టీ, ఎన్ని సీట్లలో గెలిచినావు, కాంగ్రెస్ ఎన్ని సీట్లలో పోటీ చేసింది, ఎన్ని సీట్లలో గెలిచింది, దీనికి సమాధానం చెప్పు. నీకు చూద్దాం దమ్ముంటే. తెలంగాణ ఇక్కడ 10 ఏళ్లలో కాంగ్రెస్కు 100 సీట్లు కూడా రాలేదు. 10 ఏళ్లలో కాంగ్రెస్కు 100 సీట్లు కూడా దాటలేదు. మరి నీకెందుకు? నేను ఏమంటాను అంటే కాంగ్రెస్ ఓడిపోతుంది, నువ్వు మహానుభావునివే కదా, నువ్వు చేసిన నువ్వు 15 ఏళ్ళు కాదు ఇంకా 50 ఏళ్ళు కూడా నువ్వే ఉండు, నువ్వు ఏం చేస్తావో చెప్పు అన్నట్టున్నా. నువ్వు ఏం గాలబెట్టినావు ఈ దేశానికి చెప్పు అంటున్నా. సోయిలేని మాటలు, తాకట్లు పెట్టే మాటలు, వాట్సాప్ లోపల చిత్రహింసలు పెట్టే మాటలు పనికి మాలిన తప్ప నువ్వు ఈ దేశానికి కట్టిన ప్రాజెక్టులు ఏంది, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది, నీకు ఈ దేశంలో పెరిగిన జీడిపి ఏంది, ఈ దేశంలో పెరిగిన అక్షరాస్యత ఎంత, ఈ దేశం పెరుగుతున్న నరకయాతన ఎంత, జనన మరణాలు ఎంత, ఈ దేశంలో నువ్వు చేసిన ప్రయోగశాలలు ఏంది, నువ్వు ఏం చేసినావో చెప్పాయా. కాంగ్రెస్ ఓడిపోయింది కానీ నువ్వు గెలిచి ఒరగబెట్టింది ఏంది అంటున్నా. ఏమైనా తినడానికి తిండికి తగ్గించినవా, వండుకోనికి సిలిండర్ తగ్గించినవా, ప్రయాణం చేయడానికి డీజిల్ తగ్గించినవా, ఏం కాలబెట్టినావు ఈ దేశానికి అని అడుగుతున్నాం. కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ విర్రవీగుడుతనమని నువ్వు మనిషివో మరి దేవునికి వెళ్ళి పైకి వెళ్ళి వచ్చినావో మాకేం అర్థమవుతలేదు.
ఇక్కడ తెలంగాణ కర్ణాటక ఒడిశాలో అక్కడ ప్రభుత్వాల విశ్వాసాన్ని కోల్పోయారు. అబ్బబ్బబ్బా ఏం కోల్పోయారా? ఆదాని అంబానీతో బిజినెస్ చేసిరా? ఆదాని అంబానీతో బిజినెస్లు చేసినారా అంటున్నా? ఉచిత బస్సు ఇస్తే విశ్వాసం కోల్పోయినట, ఉద్యోగాలు ఇస్తే విశ్వాసం కోల్పోయినట, అవినీతిని తగ్గిస్తే విశ్వాసం కోల్పోయినట. నీలేక ఓడరేవులు అమ్ముకోవాలి, ఎయిర్పోర్ట్లు అమ్ముకోవాలి, రైల్వేలు అమ్ముకోవాలి, బిఎస్ఎన్ఎల్ ఆస్తులు అమ్ముకోవాలి, ఎల్ఐసీల ఆస్తులు అమ్ముకోవాలి, దేశంలో భూములన్నీ అమ్ముకోవాలి, మొత్తం నెత్తులు వేసుకోవాలి, మళ్ళీ గెలిచిన వాడిని గప్పాలు కొట్టాలి. నేను ఏమంటున్నానంటే ఎందుకు విశ్వాసం కోల్పోరు చెప్పు, నువ్వు దమ్ముంటే అంటున్నా. నీ తప్పుడు ప్రచారమే కదా, నీ మోసపూరితమైన వాగ్దానాలే కదా, నీ రాంగ్ రూటు ప్రజల లోపల విషయాన్ని చొప్పించడమే కదా నువ్వు చేసింది. అంతకన్నా ఎక్కువ నువ్వు చేసింది ఏంది అంటున్నా. ఈడీ సిబిఐని పెట్టి బెదిరించి వాళ్ళ మీద కేసులు పెట్టి కేజీఆర్ లాంటి జైల్లో పెట్టి భయభ్రాంతులకు గురి చేసి పార్టీలను కూల్చి చీల్చి ఒక చిర్వాకమైన పనులు చేసి ఇల్లు వీకి పందిరేసినటువంటి నీ పాలన నువ్వు గెలిస్తేంది ఓడితేంది మాకేందా? నీ వల్ల ఒరిగేది ఏందని అడుగుతున్నా. నువ్వు ఎన్ని మాయాలన్నా చేస్తావు, ఎన్ని మంత్రాలన్నా చెప్తావు, ఎన్ని అబద్ధాలన్నా ఆడతావు, ఎన్ని కథలన్నా పడతావు. ప్రభుత్వాల విశ్వాసాన్ని కోల్పోయాయి. ఏపీ ప్రజల ప్రేమాభిమానాలను మరవలేనివని చెప్తా ఉన్నాను. నిన్ను చూసేసి అనుకుంటున్నావా ఎట్లా? ఏపీ ప్రజలు కానీ నేను ఒకటి చెప్పనా, ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల వివేకానందన్ మర్డరు, బూతు మంత్రుల విధానాలు, ఇంకా 2-3 చిన్న మిస్టేక్ల వల్ల మీరు గెలిచిరు. మీరు ముగ్గురు ఏకమై సూది మీద తప్ప చేసిన జగన్ ఓడించపోరు. షర్మిల అక్కజల్లాలు పోయి రావడం వల్ల జగన్ మీద అటాక్ చేయడం వల్ల అది మీకు కలిసి వచ్చింది అంతే. మీరేమో అంత సుఖమైన సుధపూసలని మీరేమో ఫీల్ కాకురి. ఏపీ ప్రజలు నరేంద్ర మోడీని కడుగోటు కంటే నమ్మరు. కేవలం భారతి మాటలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి వివేకానంద హత్య కేసును వెనుకేసుకు రావడం, పూర్తిగా ఆధారాలు కనిపించిన కానీ నాకేం తెలియనట్టు జగన్ మాట్లాడడం, బూతు మంత్రుల యొక్క నోటికి పని చెప్పడం వల్ల ప్రజలకు ఎంత మంచిగానే ఉండని ప్రజలు ఒకరిని అవహేళనగా అబద్ధాలు మాట్లాడి ఓవర్ యాక్షన్ చేస్తే ప్రజలు నమ్మరు. బూతు మంత్రుడు వివేకానంద రెడ్డి మటరు అండ్ కొన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ఈ 3 మాత్రమే జగన్మోహన్ రెడ్డి కొంపను ముచ్చినాయి తప్ప మీరేమో ఒరగబెడతారని, నువ్వేదో ఈ భూమి మీద ఆ భూమండలాన్ని బ్రహ్మాండం చేస్తామని ఏం వేయలే. జగన్మోహన్ రెడ్డికి తగిన శాస్త్రి కావాలని చెప్పి మీ కోట్లు పడ్డాయి. మళ్ళీ 6 నెలలకు పెట్టినా మీరు ఒక్కడికి గెలవడు. మళ్ళా మీరు అంతగానో నెత్తిలేసుకొని పీలు కాకుర్రి. ఏపీ ప్రజల ప్రేమన మరవలేనివి. పవన్ అంటే ఇప్పుడు గెలుస్తూనే ఉండరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మూర్ఖం పార్టీ. వాళ్ళు నిజంగా కూడా కొడాలి నాయనతో ఎవడెవడో కుక్కలు లేక అరుస్తారు. వాళ్ళు కూడా రాంగ్ పని చేసి ఒకరి మీద దాడులు చేసిర్రు. అంతకన్నా ఎక్కువ టీడీపీలు చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలివినట దాడులు చేయడం మనుషుల సంస్కృత, మానవత్వమా? మనుషులు చేసే పనా? దాడులా? ఇండ్ల మీద దాడు, కాళ్ళ మీద దాడి, దీన్ని మనం ఎంకరేజ్ చేస్తారా? వాడు చేసిండబ్బా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళ పార్టీలో కంట్రోల్ లేక బుద్ధి తప్పి చేసారు. మీరు అంతకన్నా ఎక్కువ గడ్డి తింటారు కదా టీడీపీ వాళ్ళు. ఇళ్ల మీద దాడులు ఏంది? ఇదే మీ సంస్కృత? రాజ్యాంగం లేదా దేశానికి? పోలీసులు లేరా? వ్యవస్థలు లేవా? కోర్టులు లేవా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? గెలువచ్చాయా? అంతకన్నా ముందే కదా మీరు ఓడిపోయారు. మళ్ళీ శాశ్వతమా మీ గెలుపు? నరేంద్ర మోడీ అనుకుంటే ఆయన చూసి వేసిరని అనుకుంటున్నాడు. ఏపీ ప్రజల ప్రేమాభిమానాలు మరవలేనివి. పవన్ అంటే వ్యక్తి కాదు, ఒక తుఫాన్. తుఫాన్ ఏం చేస్తాం మరి? ఏంది తుఫాన్ అంటే చెప్ప నరేంద్ర మోడీ సార్? తుఫాన్ అంటే నాశనమే, సర్వనాశనమే. తుఫాను రావడం వల్ల ఏమేం జరుగుతుంది? తుఫాను వల్ల పండిన పంటలు నాశనం అయిపోతాయి, ప్రాజెక్టులన్నీ తెగిపోతాయి. తుఫాను రావడం వల్ల గాలి వాళ్ళ వల్ల పెద్ద నష్టం. మామూలు వానకు తుఫాన్కి తేడా ఏంది? తుఫాన్ అంటే తుఫాన్ ఒక ప్రధానమంత్రి మాట్లాడే భాషనా ఇది? ఏం తుఫానా? చంద్రబాబు నితీష్తో దోసి కలిసి వచ్చింది. అది నీకు కలిసి వచ్చింది అంతే. వాళ్ళు నీకన్నా సీనియర్లు, వాళ్ళ స్థాయి వాళ్ళకి తెలవక నీ ముందర బొక్కబోర్ర పడతారు. అది వాళ్ళ కర్మ. ప్రజలు తీర్పిచ్చిర్రు.
వాళ్ళు కళ్ళు మూసుకొని పోతుర్రు, మళ్ళీ జీవ్ హుజూర్ అంటుర్రు. వాళ్ళ కర్మ కాలే అట్లా చేస్తుర్రు, అది నీ ఇష్టం. ఇక వాళ్ళు కలిసి వచ్చింది కానీ మీకు కలిసి వచ్చింది కానీ మీరు అందరు కలిసి నరేంద్ర మోడీ చేసేటువంటి ఈ దేశ నాశనం లోపల చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ కూడా పాలు పంచుకోబోతున్నాడు. వాళ్ళిద్దరు కూడా వీళ్ళ పాపాలను నరేంద్ర మోడీ చేసి నరేంద్ర మోడీ పాలన చేస్తారు అనుకుంటారా మీరు? ఎట్లా ఆయన షూటు బూటు ప్రధానమంత్రి, ప్రపంచ దేశాలు తిరగాలి, ప్రజల మీద భారం మోపాలి, ఉద్యోగాలు ఇవ్వకూడదు, నిరక్షరాస్యత పెరిగిపోవాలి, ఆకలి కేకలు పెరిగిపోవాలి, పేదరికం పెరిగిపోవాలి, అప్పులు పెరిగిపోవాలి. నరేంద్ర మోడీ అండ్ గుజరాత్ టీం సుఖంగా ఉండాలి. అందులో చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ తేరీలు. ఇంతకు తప్ప మీరు ఈ దేశాన్ని ఒరగబెడతారని ఒక్క మాట నాన్న గీజ్ చేస్తా అని చెప్పినా నేను 1 కోటి ఉద్యోగాలు ఇస్తా, నరేంద్ర మోడీ నోటిఫికేట్ వచ్చిందా? అది రాదు. ఇండియా కూటము కాంగ్రెస్తో నీకేమా? కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ 232 స్థానాల కూటమికి వచ్చింది, నీకు 290 వచ్చినాయి. ఓ నువ్వు బ్రహ్మాండం బద్దలు చేసినావు, నువ్వు ఏం వరకు పెడతావో చెప్పు అంటున్నా. నేను ప్రజలు నమ్మిరు కదా, నమ్మినోని నట్టేయటం ఉంచడమే నరేంద్ర మోడీ పని కదా. ఎందుకు అంతగానో అది అనుకుంటారు మీరు? నాకు అర్థమవుతలేదు. చంద్రబాబు నితీష్ దోస్తీ కలిసి వచ్చింది, ఓకే. ఎన్డీఏ ఎంపీల మీటింగ్లో వ్యాఖ్యలు చేసినావు. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన రాష్ట్రపతి రేపు సాయంత్రం ప్రధాన స్వీకారం. కేబినెట్ కూర్పుపై కసరత్తు, కేంద్ర మంత్రి పదవులపై నడ్డా, షా, రాజ్నాథ్తో చంద్రబాబు భేటీ. తీసుకో. నీకు ఆ పదవుల కోసమే చూస్తున్నట్టుంది. ఇక నీకు కావాల్సిన చంద్రబాబుకు పదవులు కావాలి, ఉన్నకాడికి రాజకీయంగా దోపిడీ కావాలి, అంతే తప్ప నీకు చిత్తశుద్ధి ఉండి లేపితే వనుకుడు ఉంటుంది నరేంద్ర మోడీకి. దాని తర్వాత జూన్ 4 తర్వాత మేము ప్రవర్తించిన తీరే విజయాన్ని మేము ఎలా తీసుకున్నామన్నది తెలియజేసింది. మేము విజయాలకు పొంగిపోం, ప్రతిపక్షాలు ఓడిపోయాయని ఎగతాళి కూడా చేయము. ఎందుకు చేయవు? ఇదేమంత పెద్ద గెలిపేం కాదని చెప్పేందుకు, మా విజయాన్ని చిన్నగా చేసి చూపేందుకు ఇండియా కూటమి చేసిన ప్రయత్నాన్ని ఫెయిల్ అయ్యాయి. మాకెందుకు ఫెయిల్ అయినాయి? ఇదే పెద్ద గెలుపని నేనేమంటున్నానంటే, నువ్వు 300 స్థానాలు కాదబ్బా, 545 స్థానాలు నీకే ఇచ్చినాం అనుకో, ప్రధానమంత్రి ఇచ్చినాం అనుకో. నేనేమంటున్నానంటే, ఈ దేశ శ్రేయస్కరమైనటువంటి పనులు ఏంటి నరేంద్ర మోడీ గారు? అది నేను తక్కువ చేసి చూడాలనుకున్నారు. ఏం తక్కువ చేసారు? పప్పాన్ని పిలిచిరా, నిన్ను ఉప్పాన్ని పిలిచిరా, పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయించిరా, నిన్ను జైల్లో పెట్టాలని చూసిరా, నిన్ను కానని పిలిచిరా, ఏమని పిలిచిరా అన్న? ఏం తక్కువ చేసి నిన్ను? నువ్వు 10 ఏళ్ళల్లో ఈ దేశంలో చేసిన అతి గొప్ప పని ఏందో చెప్పు. నేనేమంటున్నా, ప్రజలకు చెప్పు. అతి గొప్ప పని ఏం తెలుసా? ప్రజల మనసులలో విషయం నింపించినావు నువ్వు. దేశభక్తి అనే పేరు మీద నరేంద్ర మోడీ లేకపోతే దేశాన్ని కాపాడదు. ఇదంతా బోగు మాట కదా. నరేంద్ర మోడీ దేశాన్ని కాపాడుతాడంటే పచ్చి అబద్ధం కదా. నువ్వెట్లా కాపాడుతావు? ఈ భారతదేశంలో మిగిలినటువంటి ఈ దేశంలో నలుమూలల నుంచి, ఈ దేశంలో కాశీ నుంచి కన్యాకుమారి వరకు, తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు ఉన్నటువంటి ప్రజలు, ఆ ప్రజలలో ఉన్న ఆదివాసీలు, ఎస్సీలు, బీసీలు, ఆదివాసీలు, మైనారిటీలు, వాళ్ళ పిల్లలంతా కలిసి ఈ దేశంలో సైన్యంలో చేరి ఈ దేశాన్ని కాపాడుకుంటున్నది వాస్తవా? నువ్వు కాపాడుతావా? నువ్వు దేశాన్ని కాపాడడం ఏంది? నాకేం అర్థం కాలే. ఈ దేశ సైనికులు ఏం చేస్తున్నారు మరి నువ్వు కాపాడితే? ప్రజలలో నరేంద్ర మోడీ ఉంటే ఒకటి కొత్త అంటే, మీడియాని దగ్గర పెట్టుకొని అబద్ధాలను ప్రపంచంలోకి, ప్రజల్లోకి దొప్పించడం ద్వారా ఏమన్నా మేము చేయొచ్చని మీరు అనుకుంటాం. నేనేమంటున్నా అంటే, నీవు గెలిచినవు. మొన్న 290 వచ్చినాయి, అంతకుముందు 330 వచ్చినాయి, నీకు 400 వచ్చినాయి, 500 వచ్చినాయి. 500 వస్తే నువ్వు ఈ దేశానికి ఒరగబెట్టేది ఏంది? ఏమైనా బ్యాంకులు ఇప్పుడు 47 బ్యాంకులను జాతీయకరణ చేస్తావా? ఉన్నాయి లూట్ చేసినావు కదా. ఉన్నాయి ప్రైవేట్ చేతిలో పెట్టడం గొప్ప పని. పోనీ ఇప్పుడు ఎయిర్పోర్ట్లన్నీ ప్రైవేట్ చేతిలో పెట్టినావు, అది జాతీయ గవర్నమెంట్కి అప్పచెప్తావా? చెప్పలేవు కదా. ఇండియన్ ఆయిల్ అప్పచెప్తావా? ఓడరేవులు అప్పచెప్తావా? ఇంకా నాకు తెలిసి స్టీల్ ఫ్యాక్టరీ లాంటి, నాకు మన సింగరేణి లాంటి బొగ్గు గనులు ఇట్లా ఎవరికో అప్పచెప్పేటువంటి కార్యక్రమాలు జరుగుతుంది తప్ప ఈ దేశంలో ప్రజలకు నువ్వు ఏం చేస్తావో చెప్పాలంటే నీ వల్ల ఏంది కాదు. ఇప్పటికైతే కాలేదు, ఇంకేమో చేస్తావో చెప్పలేము ముందర.
పెంచిన ధరలతోనే ఇలా ప్రజల నడ్డి విరుస్తున్నటువంటి నువ్వు, ప్రజల పేదరికం పెరిగింది, అప్పులు పెరిగిపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది, దరిద్రమైనటువంటి దేశం, ఈ దేశం ఇబ్బందులో ఉంది. నువ్వు దానికి ఏం చేస్తావో చెప్పమంటే, నన్ను కూటమి అట్లా చేసి నేను తక్కువ చేసి చూస్తే మాకేం వస్తుంది? నేను తక్కువ చేస్తే మాకేం వస్తుంది? నువ్వు ప్రజలకు ఏం చేస్తావో కదా చెప్పు. నీకు మహిళలు అంటే గౌరవం అంటావు, మహిళలు బట్టలు ఇప్పి రోడ్ల మీద అడ్డగోలు తిప్పి నువ్వు పట్టించుకోవు, అది నీ గొప్పతనం. మళ్ళీ మా వాళ్ళంతా నీకు ఓట్లేసి ఈ ఎంపీలను గెలిపిస్తే ఇప్పుడు ఎగురుతురు, ఏమి జరగదా అన్న? ఇప్పుడు 4-8 మంది గెలిచిరు కదా, ఏం చేస్తారో చెప్పమనాలం. ఇప్పుడు నేనేమంటే రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డికి కాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా చేస్తారా? రంగారెడ్డి పథకానికి రంగారెడ్డి అయితే సాగునీరుకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఉంది కదా, దానికి DKR జాతీయ హోదా తెస్తుందా చెప్పమని అంటున్నా నేను. ఐఎమ్ ఆస్కింగ్ డైరెక్ట్ క్వశ్చన్ టు DKR, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి, తర్వాత మన ఎవరు కొండ విశ్వేశ్వర రెడ్డి, మన ఎవరు దాని తర్వాత బండి సంజయ్, అరవింద్, నాగేష్, వీళ్ళందరూ గెలిచిరు కదా, ఏం చేస్తారు చెప్పురు మీరు? మీరు నరేంద్ర మోడీతోనే ఏం చేస్తారు ఈ రాష్ట్రానికి అని నేను అడుగుతున్నా. చూసుక మురువ చెప్పుక ఏడవ తప్ప మీ వల్ల ఏంది కాదు. ఆయన ఇచ్చే మనిషి కాదు, ఆయన ఎవరికి ఏమి ఇయ్యాడు, మీకు కూడా ఏమి ఇయ్యాడు. దానికి ఉత్తదే అంతే తప్ప ఏం లేదు. ఒకవేళ ఈ 8 కనుక వీళ్ళకి ఇచ్చినుంటే, ఈ కాంగ్రెస్కి ఇచ్చినుంటే దాని కథ అలాగే ఉండేది. కర్ణాటకలో 17, ఈ 8 కనుక కాంగ్రెస్కి ఇస్తే దాని కథ మారేది. ఇలా ఏం మారుతుందో నేను ఇలా మాట్లాడుతున్నా, దాని తర్వాత కూడా ఏముండదు.